నమస్కారం. ఎస్ఎస్సి సిటీ ఛానల్ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో ఆక్సిజన్ కొరత అధిగమించడానికి యుద్ధ విమానాలను ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. కేటీ సాయిరెడ్డికి నివాళులర్పించిన మంత్రి ఈటెల. జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈటెల. బూతులూరులో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓ వెంకటాలు. కరోనా కారణంగా జమ్మిగుంట మార్కెట్కు 9 రోజులు సెలవులు. తెలంగాణలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ విమానాలను ఉపయోగించుకుంటున్నది. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీర్చడానికి యుద్ధ విమానాల ద్వారా ఆక్సిజన్ తెప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ఒరిస్సాకు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో యుద్ధ విమానాలు బయలుదేరి వెళ్లాయి. అందువల్ల 3 రోజుల సమయం ఆదాతో పాటు ఆక్సిజన్ అత్యవసరంగా ఉన్న రోగులకు ప్రాణవాయువు అందనున్నది. 3-4 రోజులుగా రాష్ట్రంలో 260 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను వినియోగిస్తున్నారు. అయినా సరిపోవడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 360 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను కేటాయించింది. కేంద్రం కేటాయిస్తామని చెప్పిన దాంట్లో 70 టన్నుల వరకు మన రాష్ట్రంలో ఇప్పటికే అందుబాటులో ఉన్న చిన్న చిన్న ఆక్సిజన్ ప్లాంట్ల నుంచి తీసుకుంటున్నారు. మిగిలిన ఆక్సిజన్ను బళ్ళారి, బిలాయ్, అంగుల్, పెరంబుదూర్ నుంచి తీసుకోవాలని కేంద్రం సూచించింది. తెలంగాణకు అత్యంత సమీపంలోని బళ్ళారి స్టీల్ ప్లాంట్ నుంచి తెలంగాణకు కేటాయించింది 20 మెట్రిక్ టన్నులే. వైజాగ్ నుంచి దాదాపు అంతే కేటాయించారు. బిలాయ్, పెరంబుదూర్, అంగుల్ నుంచి ఆక్సిజన్ తెచ్చుకోవడం తేలికేమీ కాదు. అవన్నీ దూరంగా ఉన్న ప్లాంట్లు. ఆయా ప్రాంతాల నుంచి ఆక్సిజన్ రావడానికి కనీసం 3-4 రోజులు పడుతుండటంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా విమాన సేవలను రాష్ట్రం వినియోగించుకుంటుంది. శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ కార్యదర్శి సోమేష్ కుమార్లు బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో యుద్ధ విమానాలను పంపించారు. మాజీ ఎమ్మెల్యే కేటీ సాయిరెడ్డి మృతి పట్ల మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే కేటీ సాయిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి మంత్రి ఈటెల రాజేందర్ నివాళులర్పించారు. రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే కేటీ సాయిరెడ్డి మృతి తీరని లోటని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జిల్లా సమితి చైర్మన్ గా పనిచేసి రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారని, హుజురాబాద్ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభలో అడుగుపెట్టి తనదైన శైలితో ప్రజలకు చేరువయ్యారని కొనియాడారు. రాజకీయాల్లో హుందాతనంతో వ్యవహరించిన సాయిరెడ్డి మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. సాయిరెడ్డి మృతి పట్ల సంతాపాన్ని, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. సాయిరెడ్డి మృతితో నేడు నియోజకవర్గంలో జరిగే అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. హుజురాబాద్ మాజీ శాసనసభ్యుడు కేటీ సాయిరెడ్డి మృతి చెందగా ఆయన పార్థివ దేహానికి టీపీసీసీ కార్యదర్శి పాడి కౌశిక్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కౌశిక్ వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. రోజు మాజీ శాసనసభ్యుడు సాయిరెడ్డి గారు
మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ సాయిరెడ్డి గారు ఇవాళ చనిపోవడం చాలా బాధాకరం. ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసిన నాయకుడు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏలిన నాయకుడు ఇవాళ లేకపోవడం చాలా బాధాకరం. ఈ కష్టకాలంలో వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. జమ్మికుంటలో ప్రైవేటు ఉపాధ్యాయులకు అధికారులు 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. జమ్మికుంట పట్టణంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యం పంపిణీ చేశారు. ఎంఈఓ శ్రీనివాస్ నివేదిక ప్రకారం జమ్మికుంట తహసీల్దార్ డాక్టర్ కె నారాయణ చేతుల మీదుగా ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ఒక్కొక్క ఉపాధ్యాయుడికి 25 కేజీల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎంఈఓ నివేదిక ప్రకారం బియ్యం ఇవ్వడం జరిగిందని, ప్రైవేట్ ఉపాధ్యాయులకు బియ్యంతో పాటు నెలకు 2,000 రూపాయల చొప్పున వారి ఖాతాలో జమ చేశారని తెలిపారు. రెండవ దశ అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మండల ఎంఈఓ గారు సమర్పించిన ప్రైవేట్ టీచర్ల జాబితాను ఒక 226 మంది ప్రైవేట్ టీచర్లు జాబితాలో ఒక్కొక్కరికి 25 కిలోల చొప్పున బియ్యము మరియు 2,000 రూపాయల వాళ్ళ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. అది ఈరోజే మండలంలో ఉన్న 31 షాపుల్లో ప్రారంభించడం జరుగుతుంది. ఇది ప్రైవేట్ టీచర్లు ఈరోజు రేపట్లో తొందరగా డీలర్ల ద్వారా సంబంధిత డీలర్ ద్వారా తీసుకోవాలని కోరుతున్నాను. అట్లాగే కరోనా నిబంధనలు పాటించాలని, తర్వాత ఈ కొత్తపల్లి హై స్కూల్లో మరియు జమ్మికుంట గర్ల్స్ వ్యాక్సిన్ కరోనా వ్యాక్సిన్ శిబిరాలలో వ్యాక్సిన్ కూడా ఇప్పించుకోవాలని కోరుతున్నాను. కరోనా కారణంగా జమ్మికుంట మార్కెట్కు 9 రోజుల పాటు సెలవులు ప్రకటించారు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో జమ్మికుంట మార్కెట్ యార్డ్ను 9 రోజుల పాటు మూసివేస్తున్నట్లు మార్కెట్ కార్యదర్శి రెడ్డి నాయక్ తెలిపారు. ఏప్రిల్ 24 శనివారం నుండి మే 2వ తారీఖు ఆదివారం వరకు 9 రోజుల పాటు మార్కెట్కు సెలవులు ఇస్తున్నామని, తిరిగి 3వ తేదీ సోమవారం మార్కెట్లో క్రయ విక్రయాలు ప్రారంభమవుతాయని తెలిపారు. జమ్మికుంట పట్టణంలో 96 సంవత్సరాల వృద్ధురాలు కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని సుభాష్ కాలనీకి చెందిన 96 సంవత్సరాల వెన్నంపల్లి వరమ్మ అనే వృద్ధురాలు పట్టణంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రంలో వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ నారాయణ, డాక్టర్ తులసిదాస్ మాట్లాడుతూ వరమ్మని స్ఫూర్తిగా తీసుకొని కరోనా నియంత్రణకు అర్హత గల ప్రతి ఒక్కరూ విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలిపారు. కరోనా వేగంగా విస్తరిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, అత్యవసరమైతేనే బయటకు రావాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు పాటించకుండా అకారణంగా బయటకు వెళ్లి కరోనా బారిన పడవద్దని అన్నారు. జమ్మికుంట ప్రభుత్వ బాలికల పాఠశాలలోని కరోనా వ్యాక్సిన్ శిబిరంలో 95 సంవత్సరాల వృద్ధురాలు వెన్నంపల్లి వరమ్మ వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు 25 మంది కూడా ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. దీన్ని గుర్తించి అందరూ కూడా 40 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళందరూ కూడా విధిగా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని కోరుతున్నాను. మే 1 నుంచి 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకు కూడా మనం కార్యక్రమం ప్రారంభించబోతున్నాం. అప్పుడు రష్ ఎక్కువై చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి పట్టణంలో స్పందన కొంచెం తక్కువగా ఉంది. కొన్ని ఏరియాస్ నుంచి వస్తున్నారు. దయచేసి 40 సంవత్సరాల పైబడిన అందరూ కూడా కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే వాళ్ళలో యాంటీబాడీస్ డెవలప్ అయ్యి రేపు కరోనా వచ్చిన కానీ దాన్ని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి అపోహలు లేకుండా కరోనా వ్యాక్సిన్ వేయించుకోవాలని అర్బన్ గర్ల్స్ హై స్కూల్లో వావిలాల్ పిహెచ్సి తరఫున జమ్మికుంట అర్బన్ కరోనా వ్యాక్సినేషన్ చేయడం జరుగుతున్నది గత 3 రోజుల నుంచి. ఈరోజు సుభాష్ నగర్ చెందిన వెన్నంపల్లి వరమ్మ అనే 96 సంవత్సరాల
వృద్ధురాలు విజయవంతంగా వ్యాక్సిన్ వేయించుకోవడం జరిగింది. తద్వారా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ పూర్తి సురక్షితము. ఎటువంటి అపోహలు లేకుండా, ఎటువంటి అనుమానాలు లేకుండా ఈ వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా కూర్చున్నాము. 40 సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ బీపీ, షుగర్, థైరాయిడ్, ఈవెన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కూడా వేసుకుంటున్నారు. కాబట్టి అందరూ దృష్టిలో ఉంచుకొని కంపల్సరీగా వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా మనవి. ఎందుకంటే రానున్న రోజుల్లో 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు వేయించుకుంటారు కాబట్టి అప్పుడు జనాభా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ లోపల 40 సంవత్సరాలు ఉన్న బీపీ, షుగర్, థైరాయిడ్ ఇంకే వ్యాధులున్నా సంబంధిత వైద్యుని సంప్రదించి వ్యాక్సినేషన్ సెంటర్లో ధైర్యంగా వ్యాక్సినేషన్ వేయించుకొని కరోనా కట్టడిలో తెలంగాణను మనం ముందు పదంలో తీసుకెళ్లాలని కోరుచున్నాం. బూతులూరు గ్రామంలో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని ఆర్డీఓ బెన్ షాలోం సందర్శించారు. ఇల్లంతకుంట మండలం బూజునూరు గ్రామంలో శుక్రవారం కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ఆర్డీఓ బెన్ షాలోం సందర్శించి ప్రజలతో మాట్లాడారు. ప్రతి గ్రామంలో వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని, 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆయన కోరారు. వ్యాక్సిన్ కు వచ్చేవారు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ సురేఖ, ప్రభుత్వ వైద్యురాలు జ్యోత్స్న, సర్పంచ్ సరికొమ్ముల అరుణ సదానందం, ఉప సర్పంచ్ మల్లేష్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. బూజునూరులో శుక్రవారం 317 మంది కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు డాక్టర్ జ్యోత్స్న తెలిపారు. అట్లయితే 3000 అవుతుంది. ఇక్కడ 300, అక్కడ 300 ఉంటే 600, 5 days 3000 వరకు ప్రతి ఒక్క ఎన్ని 28 ఉన్నామా 8 డేస్లో మీరు అట్లీస్ట్ ఈ ఏరియా పక్కన చుట్టుపక్కల 4-5 గ్రామ పంచాయతీస్కి మీరు మోటివేట్ చేయాలి. అక్కడ ఉంటేనే మనకు క్లస్టర్ మాదిరిగా ఆలోచిస్తే మనకు వాళ్ళకి చెప్పేది మీ అంటే ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ పంచాయత్ సెక్రటరీ కాకుండా పక్కన చుట్టుపక్కల విలీన గ్రామాలకు సంబంధించిన పంచాయత్ సెక్రటరీస్ కూడా మీకు చెప్పాలి. చెప్తే వాళ్ళు మీతో పాటు కోఆర్డినేట్ చేసి అక్కడున్న పీపుల్ని కూడా ఎంపీఎస్ కూడా ఇక్కడ ఆన్లైన్లో వచ్చే లింకులను ఓపెన్ చేసి మోసపోవద్దని ఇల్లంతకుంట ఎస్ఐ ప్రవీణ్ రాజ్ సూచించారు. ప్రస్తుతం కరోనా కారణంగా యువకులు, విద్యార్థులు ఇంట్లోనే ఉంటూ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఉపయోగిస్తున్నారని, పలువురు మోసగాళ్లు వీరికి వలవేసి ఆన్లైన్ మోసాలు చేస్తున్నారని ఇల్లంతకుంట ఎస్ఐ ప్రవీణ్ రాజ్ తెలిపారు. పింక్ వాట్సాప్ పేరిట మెసేజ్లు వస్తున్నాయని, దాన్ని ఓపెన్ చేస్తే సమాచారం అంతా మోసగాళ్ల చేతిలోకి వెళ్లి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకుల వివరాలు వారి చేతికి వెళ్లి తీవ్రంగా నష్టపోతారని ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా కొత్త సినిమాలతో వచ్చే లింకులను ఓపెన్ చేసినా కూడా ఇదే విధంగా నష్టపోతారని, విద్యార్థులు, యువకులు ఆన్లైన్లో వచ్చే ఎలాంటి లింకులను ఓపెన్ చేయకుండా అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ సూచించారు. కరోనా నేపథ్యంలో అందరూ ఎవరిళ్లలోనే వారే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో అందరూ ఇంటర్నెట్ వాడకం ఎక్కువ అవుతుంది. ఈ ఇంటర్నెట్ వాడుతున్న క్రమంలో ఇంట్లో ఉండి సెల్ ఫోన్స్ కానీ, కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ కానీ వాడుతున్న క్రమంలో చాలామంది బ్యాంకింగ్ ఫ్రాడ్స్కి, లేకపోతే ఇతర మెసేజ్లు పంపించి ఓపెన్ చేసిన ఫ్రాడ్స్కి గురవుతున్నారు. ఈ రకంగా వాళ్ళ బ్యాలెన్స్ పోవడం బ్యాంకులో, లేకపోతే వాళ్ళ మొబైల్ హ్యాక్ అయిపోవడం, ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒకటి పింక్ వాట్సాప్ అని చెప్పి మీకు ఒక మెసేజ్ వస్తుంది. జనరల్గా వాట్సాప్కి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే
అది ఎవరు మెసేజ్ పంపించారండి మనకి. వాట్సాప్ వాళ్ళే మీ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీ వాట్సాప్కి ఒక అప్డేట్ ఉంది, మీరు అప్డేట్ చేసుకున్నాను వాళ్ళు పంపిస్తారు. ఎవరైతే వాట్సాప్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారో వాళ్ళకి అక్కడి నుంచి సర్వర్ నుంచి వాట్సాప్ అప్లికేషన్లోనే వస్తుంది. మన వాట్సాప్ ఓపెన్ చేయగానే అప్డేట్ వాట్సాప్ అని వస్తుంది. అప్డేట్ కొడితే అది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది. అంతేగాని వాట్సాప్లో మెసేజ్ పెట్టడం, ఫేస్బుక్లో మెసేజ్ పెట్టడం, మీకు పింక్ వాట్సాప్ వస్తుంది, మీ అకౌంట్కి 10 రూపాయలు యాడ్ అవుతాయని ఇలాంటివన్నీ మెసేజ్లు వస్తే వీటిని నమ్మకండి. దయచేసి దాన్ని చూడకండి, ఓపెన్ కూడా చేయకండి. మీరు ఓపెన్ చేసిన వెంటనే మీ అకౌంట్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ ఎదుటి వాళ్ళకి హ్యాక్ అయిపోయి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి వెళ్ళిపోయి ఈ కాంటాక్ట్స్ అని ఇదే మెసేజ్ వెళ్తుంది. మళ్ళీ వాళ్ళు తెలియక వాళ్ళు ఓపెన్ చేస్తే వాళ్ళ మొబైల్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నిటికీ అదే మెసేజ్ వెళ్ళి ఈ రకంగా అందరూ ఇటువంటి ఫ్రాడ్కి గురవుతున్నారు. మీ పర్సనల్ డీటెయిల్స్, మీ పర్సనల్ డేటా ఏదైతే ఉందో ఇది థెఫ్ట్ జరిగి హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత హ్యాకర్ మీ మొబైల్ని అతని ఇష్టం వచ్చినట్టు అతను వాడుకోవచ్చు. మీకు వచ్చే ఓటీపీని కూడా అతను యాక్సెస్ చేసే అధికారం అతనికి వస్తుంది. ఈ రకంగా బ్యాంకులో ఉన్న మీ అమౌంట్ పోతాయి, ఎట్ ద సేమ్ టైం మీ పర్సనల్ డీటెయిల్స్ కూడా పోతాయి. కావున జాగ్రత్తగా ఉండాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాను. ఇదే రకంగా ఈ మధ్యలో ఇంట్లో కూర్చుంటున్నాం కాబట్టి టైంపాస్ అవ్వట్లేదు అని చెప్పి సినిమాలు కూడా చూస్తారు మీరు మొబైల్స్లో. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ అది డైరెక్ట్గా ఓపెన్ చేసి ఇలాంటి మూవీ ఛానల్స్ ఉన్న వాటిని మూవీస్ చూస్తే తప్పులేదు. దానికి సబ్స్క్రిప్షన్ కూడా ఉంటుంది. ఆ సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టిన తర్వాత అందులో ఉన్న సినిమాలు మనం చూడవచ్చు. ఫ్రీగా ₹1,00,000 ఇవ్వడానికి వాడేది మన చుట్టం కాదు. దయచేసి అట్లాంటి మెసేజ్ రాగానే దాన్ని ఓపెన్ చేసి ట్రై చేద్దాం, వస్తే వస్తుంది, లేకపోతే డిలీట్ చేద్దామని అనుకోకండి. వచ్చిన వెంటనే ఆ మెసేజ్ని డిలీట్ చేసేయండి. మనకు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వచ్చినా, మనకు తెలియని నంబర్ నుంచి వచ్చినా, ఒక్కోసారి ఇంటర్నేషనల్ నంబర్స్ నుంచి కూడా వస్తాయి. ఇటువంటి నంబర్స్ నుంచి వచ్చినప్పుడు మనకు అవసరం లేదు ఈ మెసేజ్ అని మనకు తెలుసు కాబట్టి దాన్ని ఇమీడియట్గా డిలీట్ చేసేయండి ఓపెన్ చేయకుండా. మీకు సాధ్యమైనంత వరకు ఇలాంటి న్యూస్ మీకైనా తెలిస్తే మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్ అందరికీ మీరు షేర్ చేస్తే వాళ్ళని కూడా ఇటువంటి ఫ్రాడ్స్ నుంచి కాపాడిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇటువంటి ఫ్రాడ్స్కి గురవ్వకుండా పోలీసులకు సహకరించి ఏదైనా జరిగిన వెంటనే మాకు తెలియజేయగలరని అందరినీ కోరుకుంటున్నాను. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కరీంనగర్లో జరిగిన పలు కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, జెడ్పీ చైర్పర్సన్ కన్మల్ల విజయ, జిల్లా కలెక్టర్ శశాంక పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ గ్యాస్ సప్లై యూనిట్ ను ప్రారంభించారు. అనంతరం RT-PCR ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని, ఆక్సిజన్, బెడ్లు, టెస్టుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రోజుకి 400 టెస్టులు చేసేటువంటి ఆస్కారం ఉంటుంది. దానికి ఒక ఆటోమేటిక్ మిషన్ కూడా అందించబోతున్నాం. ఆ ఆటోమేటిక్ మిషన్ కనుక వస్తే రోజుకు 1000 టెస్టులు చేసుకునే ఆస్కారం ఉంటుంది. దానికి ఇంకొక మిషన్ యాడ్ చేస్తే తప్పకుండా రోజుకు ఒక 2000 టెస్ట్ వరకు చేసుకునే ఆస్కారం ఉంటుంది. ప్రైవేట్ ల్యాబ్ల మీద డిపెండ్ కాకుండా మన జిల్లాలోనే మన ప్రజానీకానికి పూర్తి స్థాయిలో రూపాయి ఖర్చు కాకుండా ఈ RT-PCR టెస్ట్ చేసేటువంటి ఆస్కారం ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ర్యాపిడ్ కిట్లు, టెస్టులు, RT-PCR టెస్టులు, రిపోర్ట్లు ఇవి వచ్చే వరకు లేటు కనుక అయితే ఇప్పటికే అన్ని హాస్పిటల్కి, డాక్టర్లకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టెస్టులు, రిపోర్ట్ల కోసం చూడకుండా సిమ్టమ్స్ కనుక ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేయండి, వెంటనే ట్రీట్మెంట్ తీసుకోమనేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చింది. ఎందుకంటే ఇప్పుడున్న సీజన్లో ఏ టెస్ట్ చేసినా, ఏ మనిషిని చూసినా, జలుబు వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా, జ్వరం వచ్చినా అందరికీ ఇదే కరోనా పాజిటివ్ వస్తూ ఉంది. కాబట్టి ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా గాలిలో ఉండే వైరసే కరోనా వైరస్ కాబట్టి వేరే వచ్చేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి 99.9% ఇవాళ కరోనా కేసుల వల్ల మనం ఎవరం కూడా లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఈ మొత్తంగా పరిశీలన చేసినప్పుడు ఈ సంవత్సర కాలంలో మాకున్నటువంటి అనుభవం మేరకి ఎవరైతే టెస్టులు చేసుకున్నప్పటికి కూడా పాజిటివిటీ వచ్చినప్పటికి కూడా నెగ్లెక్ట్ చేసిందో
కొంతమంది టెస్టులు చేసుకోవడానికి నిరాకరించి నాకేమైందిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేసిందో, తీరా టైంకి ఆక్సిజన్ సాచురేషన్ పడిపోయిన తర్వాత దవాఖానకు వచ్చిందో అలాంటి వాళ్ళు చనిపోతున్నారు. అంటే మనిషి ఊపిరి పోయేంత వరకు కూడా మనిషి మాట్లాడుతూనే ఉంటాడు, బతుకుతూనే ఉంటాడు. ఇది ఒక వింత రోగం. ఇది క్యాన్సర్, అది కొన్ని నెలల పాటు నడిచేటువంటి రోగం. ఇవాళ కార్డియాక్ అరెస్ట్ క్షణాలలో వచ్చేటువంటి డయాలసిస్ పేషెంట్ సంవత్సరం తరబడి బతికేటువంటి, కానీ ఊపిరి ఒకటే నిమిషంలో ఉండేటువంటి. ఒకసారి ఊపిరి ఆగిపోయిందంటే మనిషి చచ్చిపోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి చచ్చిపోయేంత వరకు కూడా మనిషికి తెలియదు నేను చచ్చిపోతానే ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా వచ్చిన వాళ్ళు ఎవరైతే అలాంటి వాళ్ళు 100కు 100% బతుకుతారు. ఇక్కడ ఇన్ని కేసులు వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ ఆనాడైనా ఈనాడైనా ఫస్ట్ వేవ్లో కరోనా కేసుల సందర్భంగా కూడా 0.5 మాత్రమే మోర్టాలిటీ ఉంది. ఇవాళ కేసులు పెరిగిన సందర్భంగా మోర్టాలిటీ ఎందుకు పెరిగిందంటే నెంబర్ ఆఫ్ కేసెస్ పెరిగినాయి కాబట్టి ఈ మోర్టాలిటీ రేటు కూడా 0.5గానే ఉంది. కాబట్టి ఈ 0.5 కూడా మోర్టాలిటీ లేకుండా ఉండాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఎర్లీగా కనుక వచ్చి డిటెక్ట్ అయితే, ఎర్లీగా వచ్చి ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే, తగిన జాగ్రత్త తీసుకుంటే చనిపోయేటువంటి ఆస్కారం లేదు. ఈవెన్ కోమార్బిడిటీ కండిషన్ ఉన్న వాళ్ళు కూడా, డయాలసిస్ పేషెంట్లు కావచ్చు, హార్ట్ పేషెంట్లు కావచ్చు, అదేవిధంగా బీపీ షుగర్ ఉన్న పేషెంట్లు కావచ్చు, ఇతరత్ర దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు కూడా సకాలంలో వచ్చిన వాళ్ళు ఎవరు చనిపోరు. కానీ ఒక్కొక్కసారి యూత్ లాంటి వాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా ఎందుకు చనిపోయినట్టే వాళ్ళు ఆలస్యం చేసేవారు. ఇవాళ డయాలసిస్ పేషెంట్లకి కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కడ కూడా నెగ్లెక్ట్ చేయొద్దని, వెంటనే చికిత్స చేయించుకోవాలని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మూడోది, కొంతమంది లూజ్ బాడీ ఉన్న వాళ్ళని కూడా, లూజ్ బాడీ ఉన్న వాళ్ళు, ఎండమొక్కం చూడని వాళ్ళు, తినడం బిజినెస్లో కూర్చున్న వాళ్ళు ఎవరుతున్నారో అలాంటి వాళ్ళకి ప్రమాదం ఉంది. కాబట్టి అంటే ఓవర్ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళకి ప్రమాదం ఉంది. కాబట్టి వాళ్ళని కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈరోజు ప్రైవేట్లో అక్కడక్కడ ఆక్సిజన్ షార్టేజ్ ఉందని చెప్పి అయితే చెప్తా ఉన్నారు. గవర్నమెంట్లో మాత్రం ఎక్కడ కూడా ఒక్క గంట కూడా ఆక్సిజన్ కొరత లేదు. ఇవాళ ఈ ప్రైవేట్లో కూడా ఆక్సిజన్ కొరత తీర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు గత 3 రోజులుగా చర్చలు పెట్టి తర్జనభర్జన చేసి, ఈరోజు అవసరమైతే మనం ట్రైన్ల ద్వారానే తెచ్చుకుందాం, ఇంకా అవసరమైతే మనకు ఫ్లైట్ల ద్వారా తెచ్చుకుందామని చెప్పి చర్చలు పెట్టి మనిషిని కాపాడుకోవాలి, పైసల ముఖం చూడొద్దని చెప్పి ఈరోజే 2 ఆర్మీ ఫ్లైట్లని అద్దెకు తీసుకొని ఒక్కొక్క ఫ్లైట్లో 4 ట్యాంకర్లు అంటే 80 టన్నుల ఆక్సిజన్ తెచ్చుకునేటువంటి ప్రొవిజన్ కోసం 3 ట్రిప్లైనా 4 ట్రిప్లైనా కొట్టుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవాళ ఆ యుద్ధ విమానాలను కూడా ఆక్సిజన్ తరలింపు కోసం మనం వాడుకుంటాం. యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం మనకు విశాఖ స్టీల్ నుంచి కేటాయించాల్సి అక్కడ ఉంది, లేదా బళ్ళారి స్టీల్ ప్లాంట్ నుంచి కేటాయించాల్సి అక్కడ ఉంది. కానీ ఎందుకో కానీ 1300-1400 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఆ ఊరికెల నుంచి మనకి కేటాయించడం వల్ల, ఒరిస్సా నుంచి కేటాయించడం వల్ల ట్రాన్స్పోర్ట్లోనే 7 రోజులు గడిచిపోయేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇది వయబుల్ కాదని చెప్పి మనం ఎంత చెప్పినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళలేదు. కాబట్టి అనివార్యమైన పరిస్థితులు మాత్రమే ఇవాళ ఈ పని కూడా చేస్తూ ఉన్నాం. అతి త్వరలోనే అసలు 2 రోజులలో 3 రోజుల్లో ఆక్సిజన్ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా అందని పరిస్థితి రాదు. ప్రైవేట్ డీలర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లాక్లు అమ్ముకునే పద్ధతి కావచ్చు, లేదా ప్రైవేట్ డీలర్లు లేదని చెప్పి రకరకాల ఇబ్బంది పెట్టే సిస్టమ్ అవుతుందో ఎక్కడ కూడా జరగని మొత్తం ఆక్సిజన్ నియంత్రణ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో మాత్రం కలెక్టర్లు, జిల్లా ఎస్పీలు ఎక్కడ ఇట్లాంటి బ్లాక్ సిలిండర్లు దొరికే పరిస్థితి లేకుండా సిలిండర్లు కావాలంటే వెంటనే ఇచ్చినట్టుగా మేము చేసుకుంటాము. మన జిల్లాలో పర్టికులర్గా మన జిల్లాలో మాత్రం గవర్నమెంట్లో ఎక్కడైనా సిలిండర్ నింపుకొని ఉన్నాయి. కాబట్టి అవసరమైతే ప్రైవేట్లో కూడా కావాలంటే ఇవ్వడానికి కూడా మా కలెక్టర్ గారు ఇప్పటికే ఆ ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఇవాళ కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, అది పెద్దపల్లి జిల్లా కావచ్చు, జగిత్యాల జిల్లా కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, ఇది కావచ్చు, ఆక్సిజన్ కొరత లేకుండా చూసేటువంటి ప్రయత్నం కొనసాగుతూ ఉంది. రెండవది, మందుల పరంగా కూడా కిట్లు కూడా ఎక్కడ మనకు షార్ట్ ఫాల్ లేదు. 99% మందికి చక్కన కిట్స్ మనం పంపుతా ఉన్నాం. జమ్మికుంట సొసైటీ తరఫున శనివారం నుండి జగ్గేపల్లి, ఆబాద్ జమ్మికుంట, పెద్దంపల్లి గ్రామాలలో ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు సొసైటీ చైర్మన్ కొనగంటి సంపత్ తెలిపారు. జమ్మికుంట సొసైటీ ద్వారా మాచనపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని సొసైటీ చైర్మన్ కొనగంటి సంపత్ తెలిపారు. ప్రస్తుతం వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున రైతులు తమ ధాన్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని సూచించారు.
వర్షానికి తడవకుండా సరైన తేమ శాతంతో కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. శనివారం నుండి జగ్గయ్యపల్లి, పెద్దంపల్లి, ఆబాది, జమ్మికుంట గ్రామాలలో కొనుగోలు ప్రారంభిస్తామని, రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేసి 4 రోజుల్లో వారికి నగదు జమ చేస్తామని తెలిపారు. నిన్న జమ్మికుంట పరిధిలో గల మాసనపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు మంత్రి గారి చేతుల మీద ప్రారంభించడం జరిగినది. అలాగే ఈ మాచనపల్లిలో నిన్న చేసుకోవడం జరిగింది. మోతుకగూడెంలో కానీ, జగ్గపల్లి, పెద్దంపల్లి, ఆబాజమ్మికుంటలో రేపటి నుండి వడ్లు కొనుగోలు చేయడానికి సిద్ధంగా అన్ని సిద్ధం చేసినాం. కానీ వర్షం ఉండడం వల్ల ఒక 2 రోజులు కొంచెం ఈ రైతులు కవర్లు ప్రతి కుప్ప దగ్గర వాళ్ళు కవర్లు పెట్టుకొని కొంచెం జాగ్రత్తలు పాటించి మాకు వడ్లు మంచి మ్యాచర్ వచ్చేటట్టు చూసి వడ్లు నాడకుండా చూసుకొని ఇలాగే వడ్లు ఫ్యాన్ తోటి పట్టి మంచిగా చూసుకోవాలి. ఒక 2-3 రోజులు వర్షం ఉంది కావున దానివల్ల మీ అందరికీ తెలియజేసేది ఒకటే, విజ్ఞప్తి కోరేది ఒకటే, వడ్లు నాడకుండా చూసుకోండి, వడ్లు శుద్ధి చేసి పట్టి ఇవ్వండి. మేము ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గింజ కొనడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా డబ్బులు కూడా ఒక 2-3 రోజులలో ట్యాగ్ కొట్టడం తోటే 2-3 రోజులలో డబ్బులు కూడా అకౌంట్లో చేరుతాయి. చల్లూరు గ్రామంలో శుక్రవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ ప్రారంభించారు. వీణవంక మండలం చల్లూరు గ్రామంలో శుక్రవారం ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ పొదిల్ల జ్యోతి రమేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులు నాణ్యతతో ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ది మల్లారెడ్డి, నారాయణ, ఐకేపీ సిసి శ్యామ్ రైతులు పాల్గొన్నారు. వీణవంక మండలంలో శుక్రవారం 15 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీణవంక మండలంలో శుక్రవారం 15 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. వీణవంక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 78 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చల్లూరు ఆసుపత్రిలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. వేణువంక యువకులు తీసిన సినిమా శుక్రవారం హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ప్రివ్యూ ప్రదర్శించారు. వీణవంక మండలం వేదికల్ గ్రామానికి చెందిన యువకులు అమ్మ ప్రొడక్షన్ బ్యానర్ పైన టైం పాస్ లవ్ అనే సినిమాను జిఎస్ గౌతమ్ కృష్ణ దర్శకత్వంలో నిర్మించారు. షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని శుక్రవారం రామానాయుడు స్టూడియోలో పలువురు చిత్ర ప్రముఖులకు ప్రదర్శించారు. ఇందులో సినిమా హీరో విజయసూర్య, నిర్మాత నిమ్మల సతీష్, సినీ నిర్మాతలు గురురాజ్, కొట్టె జమదగ్ని, దర్శకుడు జేపీ శ్రవణ్ కుమార్ హాజరై సినిమాను వీక్షించారు. కొత్త నటులతో మంచి సినిమాను నిర్మించారని వారు దర్శక నిర్మాతలను అభినందించారు. త్వరలోనే తమ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామని దర్శక నిర్మాతలు తెలిపారు. ఇటువంటి పాయింట్ రాలేదు. బట్ అమ్మలా అయితే అమ్మాయి కావాలని చెప్పి అమ్మాయిలు రివర్స్ గా అబ్బాయిల్ని మోసం చేయడం, మరి ఇందులో ఉన్నటువంటి అందరూ కొత్త వాళ్ళు అయినా కూడా వారికి ఎంతో అనుభవం ఉన్నట్టు నటించడం, అలాగే మరి డైరెక్టర్ కూడా కొత్తవాడు, బట్ అయినా కూడా వాళ్ళకు ఉన్నటువంటి దీంట్లో అంటే మనకి జనరల్గా ఏంటంటే బడ్జెట్ ఇస్తే బాహుబలి లాంటి సినిమాలు ఎవరైనా తీస్తారు. బట్ బడ్జెట్ లేకుండా అతి తక్కువ దాంట్లో ఒక స్నేహితులంతా కలిసి వాళ్ళకు వాటి కష్టపడి సంపాదించిన దాంట్లో రూపాయిని వాళ్ళు కూడబెట్టుకొని వాళ్ళు చేయడం, అలాగే ఎంకరేజ్ చేయడం వాళ్ళని, అలాగే వీళ్ళకి ఏంటంటే ఒక యూనిట్ గా చాలా బాగా చేశారు. అంటే జనరల్ గా ఏంటిదనంటే ఒక సీనియర్ ఆర్టిస్టులను పెట్టి ఒక గ్రాఫిక్లు పెట్టి ఒక 500 కోట్లతో సినిమా తీస్తే అది ఎలా ఉన్నా విజువల్ గా బాగుంటుంది, ఆర్టిస్టులు ఉంటారు కాబట్టి చాలా బాగుంటుంది. బట్ వాస్తవంగా అంత కొత్త వాళ్ళు కొత్త ప్రయోగంలో మరి వీళ్ళు మా ఇంటి వరకు కూర్చోబెట్టడం అని అంటే అదంతా కూడా ఆషామాషి కాదు. ఎంతో కొంత టాలెంట్ అంటే ఆ చదువే ఈ రోజు మనం ఇంతవరకు తీసుకొచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ గవర్నమెంట్కి అంటే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ బడి లేకపోతే నా ఊళ్ళో చదివించుకుంటున్నారు. అంటే ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి అలాంటివి.
సో ఈరోజు ఆ చదువుతో నేను అంటే మ్యాక్సిమం ఒక విజ్ఞానం ఇలాంటివి తెలుసుకొని నా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ తోటి ఈరోజు ఇక్కడి వరకు వచ్చాము. సో ఇక్కడి వరకు వస్తామని కూడా మేము ఎప్పుడూ అనుకోలేదు. సో మా ఈ ప్రయాణంలో సార్ మాకు దొరకడం చాలా అదృష్టం. అంటే ఇక సినిమా మాకు సాధ్యమైనంత వరకు మేము మంచిగా తీసినాం. అంటే ఎవరి వాళ్ళకు మంచిగా అనిపిస్తుంది, అంటే తర్వాత మీరు చెప్తారు ఎట్లుందనేది. సో అంటే నాకు తెలియక తీసానండి ఈ సినిమా. ఏదో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణలో ఆక్సిజన్ కొరత అధిగమించడానికి యుద్ధ విమానాలను ఉపయోగించుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం. కేటీ సాయిరెడ్డికి నివాళులు అర్పించిన మంత్రి ఈటెల. జిల్లా కేంద్రంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి ఈటెల. బూజ్నూరులో వ్యాక్సిన్ కేంద్రాన్ని సందర్శించిన ఆర్డీఓ వెంకటాలు. కరోనా కారణంగా జమ్మిగుంట మార్కెట్కు 9 రోజుల సెలవులు. ఎస్ఎస్సి సిటీ న్యూస్, ప్రతి క్షణం ప్రజల పక్షం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.